అందుకే ఇవంతా ఊహించిన స్టాలిన్ ఏం చేయబోతున్నారో తెలుసా? తాను ఏ పార్టీ అవసరం లేకుండా డైరెక్ట్గా రేపు తన పార్టీ డిఎంకే డైరెక్ట్గా గనక వెళ్ళగలిగితే, అంటే ఏ పార్టీ అంటే డిఎంకే అలయన్స్, కాంగ్రెస్ అండ్ ఆల్ అందరూ కలిసి మిక్స్డ్గానే ఉన్నారు. ఇది అంటే డిఎంకే గనక పీఠం ఎక్కేలాంటి పరిస్థితులు ఉంటే గనక డిఎంకే నుంచి ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ని ఖచ్చితంగా మరో 6 నెలల్లో సీఎం చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారు స్టాలిన్. దీనికి మిగతా పార్టీలు ఒప్పుకోవు, అందులో ఉన్న మిగతా పార్టీలు ఒప్పుకోవు. కాంగ్రెస్ కూడా అంతకంటే యాక్సెప్ట్ చేసేలాంటి పరిస్థితులు ఉండవు. కానీ ఏదో ఒక స్టేట్లో ఉండాలి, ఏదో ఒక పార్టీ అలయన్స్తో ఉండాలి అనుకుంటే కనుక కాంగ్రెస్ యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఒక 6 నెలల తర్వాత ఉదయనిధి స్టాలిన్ సీఎంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇదే జరిగితే కనుక అటు ఉదయనిధి స్టాలిన్, ఇటు విజయ్, మరొక వైపు అన్నామలైని విజయ్ని తట్టుకోవడం ఉదయనిధి స్టాలిన్కి సాధ్యమయ్యే పని కాదు. సో ఈ ట్రయాంగిల్లో ఖచ్చితంగా గేమ్ అనేది తమిళనాట మరో 5 ఏళ్ల తర్వాత పూర్తిగా గేమ్ చేంజ్ అనేది జరుగుతుంది.